హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ను పరిశీలిద్దాం. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మరి డైలీ తెలుగులో ఉన్నటువంటి ఆల్ న్యూస్ పేపర్స్ను అబ్జర్వ్ చేసి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కరెంట్ అఫైర్స్ను మ్యాక్సిమం అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కు ఉపయోగకరంగా ఎవరికైనా అవసరం ఉన్న వారికి కూడా షేర్ చేస్తే వారికి కూడా ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా మన ఛానల్లో గ్రూప్స్కి సంబంధించిన క్లాసెస్ను విని వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మరి ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈరోజు చాలా కరెంట్ అఫైర్స్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ ఎన్నో కవర్ కావడం జరిగింది. వీడియోని చూస్తున్న వారు ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి ఇక మనం పరిశీలిద్దాం. ముందుగా గ్రూప్ 2 పోస్టులు పెంచాలని ఆర్ కృష్ణయ్య గారు ముఖ్యమంత్రికి లేఖ రాసినట్టుగా ఇక్కడ మనకు న్యూస్ చూడొచ్చు. గ్రూప్ 2 పోస్టులను 783 నుంచి 3000కు పెంచాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు లేఖ రాశారు. గ్రూప్ 2 పోస్టులు పెద్ద మొత్తంలో వస్తాయి, కానీ సంబంధిత శాఖ అధికారులు తప్పుడు లెక్కలు చేసి తక్కువ చూపిస్తున్నారంటూ ఇక్కడ లేఖ రాయడం జరిగిందంటూ ఈడ న్యూస్ ఇవ్వడం జరిగింది. కొత్తగా ఏర్పాటు చేసినటువంటి జిల్లాలకు, మండలాలకు, మున్సిపాలిటీలకు కొత్త పోస్టులను మంజూరు చేయలేదు. వీటిని వెంటనే మంజూరు చేయాలి. ఇందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా లెక్కించాలి. వాటిలో గ్రూప్ 2లో శాఖలను బట్టి 30 నుంచి 40% డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద ఎన్ని పోస్టులు వస్తాయో పూర్తి స్థాయిలో లెక్కించి భర్తీ చేయాలి. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి 23 జిల్లాల్లోని వాటిలో 40 శాఖల జిల్లా ఆఫీసులు, తాలూకా ఆఫీసులు ఏర్పడ్డాయి. అదేవిధంగా 131 మండలాలు, 30 ఆర్డీఓ ఆఫీసులు, 76 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు, అదేవిధంగా 31 పోలీస్ సర్కిళ్ళు, 7 పోలీస్ కమిషనరేట్లు, 4383 గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పడ్డాయి. ఇందులో గ్రూప్ 2 సర్వీస్ పోస్టులు పెద్ద ఎత్తున ఏర్పడ్డాయి. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలకు, మండలాలకు, మున్సిపాలిటీలకు కొత్త పోస్టులను మంజూరు చేయలేదు. వీటిని వెంటనే మంజూరు చేయాలి. ఇందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద ఎంత ఉంటుందో లెక్కించి వాటిలో గ్రూప్ 2లో 30 నుంచి 40% డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద ఎన్ని పోస్టులు వస్తాయో పూర్తి స్థాయిలో లెక్కించి భర్తీ చేయాలి. అలాగే గత 10 సంవత్సరాలుగా గ్రూప్ 1 స్థాయి పోస్టులు, గ్రూప్ 2 పోస్టులో ఎంతమంది రిటైర్ అయ్యారు, ఎంతమందికి ప్రమోషన్లు ఇచ్చారు లెక్కించి భర్తీ చేయాలి. కొత్త తరాన్ని, యువతరాన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ప్రభుత్వ యంత్రాంగంలోకి తీసుకొస్తే సమర్థవంతమైన, అవినీతికి తావులేని పాలన లభిస్తుంది. యువత శక్తియుక్తులు సమాజ అభివృద్ధి ఉపయోగించవచ్చంటూ మరి యువతను ఉపయోగించుకునేలా, మరి సద్వినియోగం చేసుకునేలా గ్రూప్ 2 పోస్టులు పెంచాలని ఆర్ కృష్ణయ్య గారు ముఖ్యమంత్రికి లేఖ రాసినట్టుగా ఈ న్యూస్లో మనం చూడొచ్చు. అదేవిధంగా ఇదే న్యూస్ మనకు మన తెలంగాణ పేపర్లో గ్రూప్ 2 పోస్టులను 3000కు పెంచాలంటూ లేఖ రాయడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ 2 పోస్టులను 3000కు పెంచండి అంటూ ప్రభాత వార్తలో కూడా మనకు న్యూస్ ఇవ్వడం జరిగింది. ఇక మనకు వార్తా పేపర్లో జాబ్ క్యాలెండర్ జాడ ఏది అంటూ ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఈ ఆర్టికల్ పైన మనం స్పెషల్ వీడియో చేద్దాం. మరి జాబ్ క్యాలెండర్ పైన కంప్లీట్ ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దానిపైన మనం స్పెషల్ వీడియో చేసే ప్రయత్నం చేద్దాం. గ్రూప్ 2 పోస్టులను 3000కు పెంచాలి, సీఎంకు ఆర్ కృష్ణయ్య లేఖ అంటూ మనకు ఈనాడులో కూడా ఈ న్యూస్ రావడం జరిగింది. సో పెరిగినటువంటి మండలాలు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, అదేవిధంగా ఆర్డీఓ ఆఫీసులు పెరిగిన నేపథ్యంలో మరి ఆ సిబ్బందిని నియమించడానికి పెద్ద ఎత్తున గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుందని ఆర్ కృష్ణయ్య గారు తన లేఖలో పేర్కొన్నట్టుగా మనం న్యూస్ చూడొచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే లాసెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం. లా కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే లాసెట్ ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ శనివారం ఆలస్యంగా ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల తర్వాత దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారంటూ మరి నిన్న నుండి లాసెట్ యొక్క అప్లికేషన్ స్వీకరణ ప్రారంభమైందంటూ అక్కడ న్యూస్లో మనం చూడొచ్చు. 15 నిమిషాల ముందే గేట్లు క్లోజ్. 8 గంటల 45 నిమిషాల వరకే ఎంట్రీ. ఆ తర్వాత వస్తే పరీక్ష రాసే ఛాన్స్ కోల్పోయినట్టే. సంచలన నిర్ణయం తీసుకున్న ఇంటర్ బోర్డు. ఇదివరకు 1 నిమిషం లేట్ నిబంధన అమలు. ఈ నెల 5 నుంచి 25 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పరీక్షలు ఉన్న నేపథ్యంలో 15 నిమిషాల ముందే గేట్లు క్లోజ్ చేస్తున్నారంటూ మనకు ఇంటర్మీడియట్ బోర్డు ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వెబ్సైట్లో ఏపీ సెంటర్లు అవుట్. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం. తొలి రోజు 5010 అప్లికేషన్లు.
తెలంగాణ వెబ్సైట్ అప్లికేషన్స్ నిన్న నుంచి ప్రారంభమయ్యాయి. మరి ఇంతకుముందు గతంలో కూడా మరి ఏపీలో కూడా సెంటర్లు ఏర్పాటు చేసేది. ఈసారి ఏపీలో సెంటర్లు అనేవి తొలగించడం జరిగింది. ఎందుకంటే నాన్ లోకల్ 15% కింద ఉన్న నాన్ లోకల్ కేటగిరీకి సంబంధించి ఆ 15% పోస్టులు కూడా తెలంగాణ వారే ఆ నాన్ లోకల్ కేటగిరీ కింద వస్తుంటంటూ పేర్కొనడంతో మరి ఏపీలో ఉన్నటువంటి సెంటర్లను తొలగించారంటూ ఆ న్యూస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, బ్యాంక్ ఉద్యోగుల సమ్మె సైరన్ 24-25న 2 రోజుల పాటు సమ్మె. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా బ్యాంక్ అధికారులు, ఉద్యోగులు ఈ నెల 24-25 తేదీలో 2 రోజుల పాటు సమ్మె చేయనున్నారు. దాదాపు 10 డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె సైరన్ మోగించారు. మరి బ్యాంక్ ఉద్యోగులు 24-25 2 రోజులు సమ్మె చేయనున్నట్టు ఆ వార్తలో మనం చూడొచ్చు. జేఎన్టీయూలో జాబ్ ఫెయిర్కు పోటెత్తినటువంటి నిరుద్యోగులు 50,000 మందికి పైగా రాక తొక్కిసలాట. ఏర్పాటు చేయడంలో అధికారులు మరి సరైనటువంటి జాబ్ ఫెయిర్ ప్రకటించారు కానీ సరైన ఏర్పాట్లు చేయలేదు. నిన్న తొక్కిసలాట జరిగినట్టు నిన్న మనం న్యూస్ పేపర్లలో, న్యూస్ ఛానల్స్లో కూడా చూడడం జరిగింది. జేఎన్టీలో శనివారం నిర్వహించిన మెగా జాబ్ ఫెయిర్కు నిరుద్యోగులు పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా నిరుద్యోగులు రావడంతో వర్సిటీ ప్రాంగణం క్రిక్కిరిసిపోయింది. వచ్చిన వారికి అవసరమైన ఏర్పాట్లు చేయడంలో జేఎన్టీయూ అధికారులు విఫలమయ్యారు. యూనివర్సిటీలో నిపుణ సేవ ఇంటర్నల్ సహకారంతో మెగా జాబ్ ఫెయిర్కు మరి నిర్వాహకులు 11 గంటలు దాటినా లోపలికి అనుమతించకపోవడంతో క్లాస్ రూమ్ కాంప్లెక్స్ ముందు తొక్కిసలాట జరిగిందంటూ మరి ఇక్కడ పెద్ద ఎత్తున నిరుద్యోగులు హాజరు కావడం జరిగింది. కానీ సరైన ఏర్పాట్లు చేయడంలో జేఎన్టీయూ అధికారులు విఫలమయ్యారని మనకు న్యూస్ ఇవ్వడం జరిగింది. బీసీల చైతన్యానికి బీసీ బడి 2017లో బీసీ బడి ప్రారంభం. గ్రామ స్థాయి నుంచి నగర స్థాయి వరకు చైతన్య కార్యక్రమాలు. బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధిపై దృష్టి. సేవా కార్యక్రమాల్లో సైతం బీసీ బడి. నాయకత్వ లక్షణాలు, డ్రెస్ కోడ్లపై తరగతులు. బీసీ బడి ఫౌండర్, చైర్మన్గా కొనసాగుతున్న చామకూర రాజు, కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్న కేవి గౌడ్. రాష్ట్రంలో బీసీ ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో బీసీ బడి సైతం ప్రారంభమైంది. బీసీలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో బీసీ బడిని సీనియర్ జర్నలిస్ట్ చామకూర రాజు వ్యవస్థాపక చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తుండగా కేవి గౌడ్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నారని బీసీల చైతన్యానికి బీసీ బడి కూడా గతంలో ఏర్పాటైనట్టుగా న్యూస్ ఇవ్వడం జరిగింది. ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. సింగరేణి సీఎండీకి జనక్ ప్రసాద్ విజ్ఞప్తి. సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, తొలగించిన ఉద్యోగులకు సంస్థ అవసరాల దృష్ట్యా మరో అవకాశం కల్పించాలని, కార్పొరేట్ మెడికల్ బోర్డు వద్ద మెడికల్ అన్ఫిట్ కాని ఉద్యోగులకు మరోసారి మెడికల్ బోర్డుకు హాజరయ్యే అవకాశం కల్పించాలని రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ విజ్ఞప్తి చేశారంటూ ఇక్కడ మనకు న్యూస్ ఇవ్వడం జరిగింది. మరి సింగరేణిలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ అక్కడ మనం న్యూస్ చూడొచ్చు. నెక్స్ట్, పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 350 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ. స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులు పంజాబ్ నేషనల్ బ్యాంక్ దరఖాస్తులు కోరుతుందంటూ పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 350 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైందంటూ అక్కడ చూడొచ్చు. సదరం సర్టిఫికేట్ విధానానికి స్వస్తి. ప్రతి దివ్యాంగుడికి యూనిక్ ఐడి జనరేట్. జిల్లా కలెక్టర్లను ఆదేశించిన సెర్ప్ సిఇఓ దివ్యా దేవరాజన్. ప్రతి దివ్యాంగుడికి యూడిఐడి నెంబర్ జనరేట్ చేయాలని జిల్లా కలెక్టర్లను పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ సిఇఓ అయినటువంటి దివ్యా దేవరాజన్ ఆదేశించారు. మరి ఇక్కడ చూడండి, దివ్యాంగులకు ఇప్పటివరకు ఇస్తున్నటువంటి సదరం సర్టిఫికెట్ విధానానికి స్వస్తి పలికి వాళ్ళకి మరి డిజిటల్ నేపథ్యం ఉన్నటువంటి యూనిక్ ఐడి కార్డు ఇచ్చే అవకాశం ఉంది, ఇవ్వాలని ఇక్కడ సెర్ప్ సిఇఓ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించినట్టుగా ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ గురుకులాల్లో 87 మంది బదిలీ. ఎస్సీ గురుకులాల్లోని జీవో నెంబర్ 317 బాధిత ఉద్యోగులకు బదిలీలు, పోస్టింగ్లు ఇస్తూ ఎస్సీ గురుకుల సొసైటీ నిర్ణయం తీసుకుంది. జీవిత భాగస్వామి కేటగిరీ కింద 81 మందిని, వైద్య కారణాలతో 6గురిని బదిలీ చేయడం జరిగింది. ఎస్సీ గురుకులాల్లో మరి 317 కింద వివిధ జిల్లాలకు వెళ్ళిన వారిని 87 మందికి ట్రాన్స్ఫర్స్ మోక్షం కలిగినట్టుగా మరి ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, వైద్య విద్య ప్రవేశాల్లో అన్యాయాన్ని అరికట్టాలి. బీసీ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు జస్టిస్ ఈశ్వరయ్య. రాష్ట్రంలో గత 10 ఏళ్లుగా పీజీ వైద్య విద్య ప్రవేశాల్లో బీసీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, దీన్ని ప్రభుత్వం అరికట్టాలని జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్, బీసీ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు జస్టిస్ వంగాల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. అఖిల భారత బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విజయభాస్కర్ ఆధ్వర్యంలో శనివారం బషీర్బాగ్
బషీర్బాగ్లోని దేశోద్ధారక భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారంటూ మరి ఇక్కడ జీవో నెంబర్ 550ని అమలు చేయకపోవడంతో ఏటా వందల సంఖ్యలో విద్యార్థులు సీట్లు కోల్పోయి నష్టపోతున్నారని, ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా తెలంగాణలో కూడా ఈ జీవోను అమలు చేయాలని కోరినట్టుగా మరి బీసీ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు జస్టిస్ ఈశ్వరయ్య కోరినట్టుగా మనం చూడాలా. వైద్య విద్యలో ప్రవేశాల్లో బీసీలకు అన్యాయం జరుగుతుందంటూ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిన వార్తగా మనం చూడొచ్చు. 10వ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షల సమయాన్ని మార్చాలి బండి సంజయ్. 10వ తరగతి విద్యార్థులకు ఈ నెల 6 నుంచి నిర్వహించే ప్రీ ఫైనల్ పరీక్షలను మధ్యాహ్నం 12:15 నుంచి 3:15 వరకు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమంజసం కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. పాఠశాల వేళలు ఉదయం 9:15 ప్రారంభమై సాయంత్రం 4:15 ముగుస్తాయని, రంజాన్ను పురస్కరించుకొని మధ్యాహ్న భోజన సమయంలో పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులు ఉపాధ్యాయులు ఇబ్బంది పడతారని, సో ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ టైం టేబుల్ మార్చాలని బండి సంజయ్ గారు కోరుతున్నట్టుగా ఇక్కడ న్యూస్ చూడవచ్చు. నెక్స్ట్ 10 ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్లో నమూనా ఓఎంఆర్లు మరి వారు రియల్ ఎగ్జామ్స్లో ముందే మంచిగా వాళ్ళు ప్రాక్టీస్ అయ్యే విధంగా ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్లోనే నమూనా మోడల్ ఓఎంఆర్ షీట్లను అందిస్తున్నారని ఇక్కడ మనకు న్యూస్ చూడవచ్చు. 10వ తరగతి వార్షిక పరీక్షల్లో ఓఎంఆర్ పత్రంలో వివరాలు నింపడంపై అవగాహన కల్పించేందుకు గాను ఈ నెల 6 నుంచి ప్రారంభమయ్యే ప్రీ ఫైనల్ పరీక్షల్లో నమూనా ఓఎంఆర్ పత్రాలను ఇవ్వనున్నారంటూ మరి ఎస్ఎస్సి బోర్డు ప్రకటించిందంటూ ఇక్కడ మనం న్యూస్ చూడాలా. ప్రతిదీ కొద్దిగా హెడ్డింగ్స్ చదివి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే చాలా వార్తలు ఉన్నాయి కాబట్టి అన్ని అంశాలు చదివితే వీడియో చాలా పెద్దగా లెంతీగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జస్ట్ వాటికి సంబంధించిన సమ్మరైజ్ చేసుకుంటూ ముందుకెళ్దాం. పీఆర్సీని సత్వరం అమలు చేయాలి తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం. మరి పీఆర్సీకి సంబంధించి విశ్రాంత ప్రభుత్వ రిటైర్ ఎంప్లాయీకి సంబంధించి 2023 జూలై నుంచి పెండింగ్లో ఉన్నటువంటి పీఆర్సీని సత్వరమే అమలు చేయాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ కోరుతున్నట్టుగా ఆ వార్త మనం చూడాలి. 3 వ్యవసాయ కళాశాలల ఏర్పాటుకు సన్నాహాలు నిజామాబాద్, సూర్యాపేట జిల్లాలతో పాటు కొడంగల్లో ప్రతిపాదనల తయారీకి అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఆదేశాలంటూ ఇక్కడ మనం చూద్దాం. తెలంగాణలో మరో 3 వ్యవసాయ కళాశాలలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్కడెక్కడ అంటే అవి నిజామాబాద్, సూర్యాపేట జిల్లాలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ అయినటువంటి కొడంగల్లో కూడా స్థాపించేందుకు సన్నాహాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఈ 3 కళాశాలలు విశ్వవిద్యాలయాన్ని ఇచ్చింది తప్పది. 3 కళాశాలలకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వం వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది. ఆ 3 ప్రాంతాల్లో అగ్రికల్చర్ కాలేజీలు ఏర్పాటు చేయాలని అగ్రికల్చర్ విశ్వవిద్యాలయాన్ని ఆదేశించినట్టుగా ఇక్కడ మనం న్యూస్ చూడాలి. ఇప్పటికే రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, జగిత్యాల జిల్లా పులాస, నాగర్ కర్నూలు జిల్లా పాలెం, వరంగల్, సిరిసిల్ల, ఆదిలాబాద్, సిద్దిపేటలలో వ్యవసాయ కళాశాలలు ఇప్పటికే ఉన్నాయంటూ ఇక్కడ టన్ను పామాయిల్ ధర 20,871 అంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నట్టుగా అక్కడ న్యూస్ చూడొచ్చు. నెక్స్ట్ 360 కిలోమీటర్ల బుల్లెట్ రైలు ప్రాజెక్టు పూర్తి. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బుల్లెట్ రైలు సహా అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులను త్వరితగతిన జరుగుతున్నాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. శనివారం గుజరాత్లోని ఆనంద్లో బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులను అధికారులతో కలిసి సమీక్షించిన ఆయన నిర్మాణ పనులు వేగంగా చేపడుతున్న కార్మికులను ప్రశంసించారు. 360 కిలోమీటర్ల మేర బుల్లెట్ రైలు ప్రాజెక్టు పూర్తయిందన్న ఆయన బుల్లెట్ ట్రైన్ మాత్రం ఎప్పుడు పట్టాలెక్కుతుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. బుల్లెట్ రైలు ప్రాజెక్టు కారిడార్ పొడవు 508 కిలోమీటర్లు. 360 కిలోమీటర్ల బుల్లెట్ రైలు జపాన్ సహాయంతో మరి ముంబై అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రతిపాదన ఈ ప్రాజెక్టు దాదాపు మరి లైన్ అనేది పూర్తి కావచ్చిందంటూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నట్టుగా న్యూస్ చూడొచ్చు. నెక్స్ట్ పాస్పోర్ట్కు జనన ధృవీకరణ పత్రం తప్పనిసరి. పాస్పోర్ట్ను పొందగోరే అభ్యర్థులకు ప్రభుత్వం కొత్త నిబంధనలు విడుదల చేసింది. ఈ క్రమంలోనే విదేశాంగ శాఖ గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది. 1980 నాటి పాస్పోర్ట్ నిబంధనల్లో సవరణలు తెచ్చింది. పాస్పోర్ట్ దరఖాస్తు చేసుకున్న సమయంలో జనన ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలని కొత్త నిబంధనల్లో పేర్కొన్నారు. ఇప్పటి నుంచి పాస్పోర్ట్ కావాలంటే మరి బర్త్కి సంబంధించిన సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాల్సి ఉంటుందంటూ మరి బర్త్ సర్టిఫికేట్ లేని వాళ్ళు
ఎస్ఎస్సి మెమోనే బర్త్ సర్టిఫికేట్గా పరిగణించాలి. ఇక్కడ మరి వివిధ శాఖల్లో ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి చూద్దాం ఒకసారి. పశ్చిమ బెంగాల్లోని సిఎస్ఐఆర్ సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో వివిధ విభాగాల్లో ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ సైంటిస్టుల పోస్టులకి చూడండి. పశ్చిమ బెంగాల్లోని సిఎస్ఐఆర్లో సైంటిస్టుల పోస్టులకు భర్తీకి సంబంధించి. అదేవిధంగా హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ ఒప్పంద ఆ డిపార్ట్మెంట్లో ఎన్ఐఆర్డీలో ఒప్పంద ప్రాతిపాదికన వివిధ విభాగాల్లో ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తులు కోరుతుందంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత సిఎస్ఐఆర్ ఢిల్లీ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి ఆహ్వానాలు, సిఎస్ఐఆర్ ఢిల్లీ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆహ్వానాలు అందిస్తుంది. తర్వాత వీటికి దరఖాస్తులు చేశారా, మరి ఈరోజే లాస్ట్ డేట్ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. హెచ్పిసిఎల్ ఎల్ఎన్జిలో 35 పోస్టులు, ఎస్బీఐలో ఇంటర్నల్ అంబుడ్స్మెంట్ పోస్టులు, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్న వాళ్ళ అర్హులు. మళ్ళీ టీహెచ్ఎస్టిఐ బీఆర్ఐసిలో ఉద్యోగాలు, డిగ్రీ సిఏ ఐసిడబ్ల్యూఏ ఉత్తీర్ణుల అర్హులు, బెల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు, అదేవిధంగా ఏపీ గిరిజన సంక్షేమ గురుకులాల్లో ప్రవేశాలంటూ ఇక్కడ మరి వీటికి సంబంధించి ఈరోజే లాస్ట్ డేట్ అంటూ ఒకసారి అభ్యర్థులు గమనించండి. వీడియో చూస్తున్న వారు ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి, ఎందుకంటే ఎన్నో అంశాలను మనం కవర్ చేస్తూ ఉన్నాము. ఖనిజాల అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం, ఎవరిని ఉపేక్షించవద్దు, హైదరాబాద్కు 3 వైపులా ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయండి, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. సరైన ధరలకు ఇసుకను సరఫరా చేస్తే వినియోగదారులు అక్రమ రవాణాపై ఆధారపడరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ అధికారులకు సూచించారు. హైదరాబాద్ నగరానికి 3 వైపులా ఇసుక స్టాక్ పాయింట్లు సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇసుకతో పాటు ఖనిజాల అక్రమ తవ్వకాలు సరఫరాపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు తెలియజేశారంటూ మరి ఇసుక సరఫరాకు సంబంధించి ప్రత్యేక యాప్ను కూడా ఏర్పాటు చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి నిన్న మినరల్ డిపార్ట్మెంట్తో జరిగిన సమీక్షలో పేర్కొన్నట్టుగా న్యూస్ చూడొచ్చు. హైదరాబాద్కు 3 వైపులా మరి ఇసుక డంప్ యార్డ్లను, ఇసుక స్టాక్ చేసే యూనిట్లను హైదరాబాద్ 3 వైపులా ఏర్పాటు చేస్తే ఇసుకను సకాలంలో సరఫరా చేసినట్లయితే మరి వినియోగదారులు అక్రమ రవాణా పైన ఆధారపడరని అధికారులకు సూచించినట్టుగా ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ వార్త. మాటలే మంటలై వైట్ హౌస్ వేదికగా అధినేతల తీవ్ర సంవాదం, ట్రంప్ వాన్స్ల వాదనకు ధీటుగా బదులిచ్చిన జెలెన్స్కీ, క్షమాపణకు ససేమిరా అన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు. ఇక మీరు వెళ్ళొచ్చని సాగనంపిన వైట్ హౌస్, అది శ్వేత సౌధం, అందున ఓవల్ కార్యాలయం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇతర ఉన్నత వర్గాలు ఒక పక్క. ఇక్కడ మరి అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ జెలెన్స్కీతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, మీకు యుద్ధంలో మేము ఎంతో సహకారం అందించాము, ఇక నుండి కూడా మీకు రష్యా ఎప్పుడు యుద్ధం చేసినా మీకు సపోర్ట్ చేస్తాం, అందుకు బదులుగా మీ దేశంలో ఉన్నటువంటి ఖనిజాలు తవ్వుకునేందుకు మాకు అనుమతించాలంటే దానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంగీకరించలేదు. సో మరి అమెరికాకు తీవ్ర ఆగ్రహం కల్పించినప్పటికీ మరి ఉక్రెయిన్ అధ్యక్షుడిని కూడా మరి వివిధ దేశాల ఆయన స్వదేశంలో మరి ఇతర దేశాల నుంచి కూడా సపోర్ట్ రావడం జరుగుతుంది. కొందరు అమెరికా యొక్క దూకుడును విధానాన్ని ఖండిస్తూ ఉన్నట్టుగా మరి ఈ వార్త యొక్క సారాంశం అంటూ చూడాలి. నెక్స్ట్ విగత జీవులుగా 8 మంది, అయితే ఎంతో విషాదకరమైన వార్త. మరి ఎస్ఎల్బీసీ సొరంగంలో ఉన్నటువంటి 8 మంది మరి సజీవంగా వస్తారని ఎంతో ఆశపడినప్పటికీ వారు విగత జీవులుగా గుర్తించారంటూ ఇంకా వారిని వెలికితీసే ఈ 1-2 డేస్లో వెలికితీసే ప్రయత్నాలు సాగుతాయంటూ ఈ న్యూస్ మనం చూడాలి. ఎస్ఎల్బీసీ సొరంగంలో బురద కింద చిక్కుకోవడమే కారణం, 4 ఒకచోట ఉన్నట్టు అన్వేషణలో గుర్తింపు, టీబీఎం కింద మరో 4 అవశేషాలు, నేటి సాయంత్రానికి 4 బయటికి తీసే అవకాశాలు, అందరినీ వెలికి తీసేందుకు 5 రోజులు పట్టొచ్చంటున్న నిపుణులు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ సొరంగం పైకప్పు కూలిన దుర్ఘటనలో చిక్కుకున్న 8 మంది కార్మికులు దాదాపు విగత జీవులుగా మారినట్టు అధికార యంత్రాంగం అంచనా వేస్తుంది. వారు ప్రాణాలతో ఉండే అవకాశాలు ఉన్నాయనే దానిపై 1% ఆశలు ఉన్నప్పటికీ సొరంగంలో ఉన్నటువంటి పరిస్థితిని పరిశీలిస్తే కష్టమేనని ఆందోళన వ్యక్తమవుతుందంటూ ఆ న్యూస్ చూడొచ్చు. కాశీంనగర్ ఎత్తిపోతల సర్వేకు ప్రభుత్వం అనుమతి, వనపర్తి జిల్లాకు లబ్ధి చేకూర్చే కాశీంనగర్ ఎత్తిపోతలకు సంబంధించి సర్వేకు ప్రభుత్వం అనుమతించిందంటూ నేడు శంకుస్థాపన చేయనున్న సీఎం చిన్నారెడ్డి అంటున్నాడు.
వనపర్తి జిల్లాలో 4,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో చేపట్టనున్న కాశీంనగర్ ఎత్తిపోతల పథకం సమగ్ర సర్వేకు ప్రభుత్వం శనివారం అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. వనపర్తి కాన్స్టిట్యున్సీలోని 4,000 ఆయకట్టుకు సాగునీరు అందించేటువంటి కాశీంనగర్ ఎత్తిపోతల సర్వేకు మరి ఈనాడు సీఎం శంకుస్థాపన చేయనున్నాడంటూ ఈ న్యూస్ మనం చూడాలి. నెక్స్ట్, పద్మారెడ్డికి ఉత్తమ ఉద్యాన రైతు పురస్కారం. నల్గొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లికి చెందిన రైతు లోకసాని పద్మారెడ్డి ఉత్తమ ఉద్యాన రైతు పురస్కారం పొందారు. బెంగళూరులో జరిగినటువంటి జాతీయ ఉద్యాన ప్రదర్శన సందర్భంగా శనివారం ఆయన జాతీయ ఉద్యాన పరిశోధన మండలి సంస్థ డైరెక్టర్ టీకే బెహారా చేతుల మీదుగా అవార్డు అందుకున్నారంటూ సహజ సేంద్రీయ వ్యవసాయంలో బత్తాయి, నిమ్మ, జామ, బొప్పాయి తోటలతో అధిక దిగుబడిని సాధిస్తున్నందుకు గాను మరి ఉత్తమ ఉద్యాన రైతుగా నల్గొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లికి చెందినటువంటి రైతు అయినటువంటి లోకసాని పద్మారెడ్డి పొందారంటూ ఇక్కడ మనం వార్త చూడాలి. ఉద్యానవన పోర్టల్లో ఆ స్టాల్స్ ఉద్యానవన ప్రదర్శన సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన స్టాల్కు ఉత్తమ పురస్కారం లభించిందంటూ చూడాలి. నెక్స్ట్, నియోజకవర్గానికో ఏటీసీ ఉండాల్సిందే సీఎం. రాష్ట్రంలోని అన్ని ఐటీఐలను ఆధునిక శిక్షణ కేంద్రాలుగా అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్స్గా ఆధునీకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని ఐటీఐలను ఏటీసీలుగా అప్గ్రేడ్ చేసే ప్రక్రియ పురోగతిపై శనివారం సమీక్ష నిర్వహించారు. ఐటీఐలు లేని నియోజకవర్గాల్లో కొత్తగా ఏటీసీలు ఏర్పాటు చేయాలని, వాటిని నియోజకవర్గ కేంద్రాల్లో లేదా పట్టణ ప్రాంతాలకు దగ్గరలో నెలకొల్పాలని సూచించారు. ప్రతి నియోజకవర్గానికి ఇప్పటికే ఉన్నటువంటి ఐటీఐలను అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లుగా తీర్చిదిద్దాలి. ఇప్పటికే ఐటీఐ లేని వాటిలో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్స్ను ఏర్పాటు చేయాలని ఈ న్యూస్ యొక్క సారాంశం. అవి ఎక్కడ? ఆ నియోజకవర్గ కేంద్రానికి సమీపంలో లేదా ఆ నియోజకవర్గంలోని ప్రధాన పట్టణ కేంద్రానికి సమీపంలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించినట్టుగా ఆ న్యూస్లో మనం చూడాలి. కొచ్చి విమానాశ్రయం తరహాలో మామునూరు ఎయిర్పోర్ట్ సీఎం రేవంత్ రెడ్డి వరంగల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ను కొచ్చిలో ఉన్నటువంటి విమానాశ్రయం తరహాలో ఏర్పాటు చేయాలని, వరంగల్కు ఒక సంపదగా జిల్లాలోని మామునూరు విమానాశ్రయం రూపుదిద్దుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కొచ్చి విమానాశ్రయం తరహాలో ఈ ఎయిర్పోర్ట్ను ఏర్పాటు చేయాలని, విమాన రాకపోకలతో పాటు ఇతర కార్యకలాపాలు జరిగేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి మామునూరు ఎయిర్పోర్ట్ పైన నిర్వహించిన రివ్యూ మీటింగ్లో పేర్కొన్నట్టుగా చూడొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. మహిళా దినోత్సవం రోజు నోటిఫికేషన్ 14,000 అంగన్వాడీ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయినటువంటి మార్చి 8న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో 1,00,000 మందితో సభ నిర్వహిస్తామని స్త్రీ శిశు సంక్షేమ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. 14,000 అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామక ప్రకటనను అదే మీటింగ్లో విడుదల చేస్తామంటూ ఇక్కడ మంత్రి పేర్కొన్నట్టుగా మరి మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా 14 మరి మనకు 1,00,000 మంది మహిళలతో బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. అంతే ఆ సభలోనే 14,000 అంగన్వాడీ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తారంటూ అక్కడ న్యూస్ చూడొచ్చు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభం 31న. రంగారెడ్డి జిల్లా మంచిర్యాలలో నిర్మిస్తున్నటువంటి యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను మార్చి 31న ప్రారంభించనున్నారు. 1 నుంచి 5 తరగతులలో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవడానికి వీలుగా రూపొందించిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ వెబ్సైట్ను, బ్రోచర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో శనివారం ఆవిష్కరించారంటూ మరి యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అనేది రంగారెడ్డి జిల్లా మంచిర్యాల అనే గ్రామంలో నిర్మిస్తున్నట్టుగా ప్రారంభిస్తున్నారని, మార్చి 31 నుంచి ప్రారంభమవుతుందంటూ అభ్యర్థులు గమనించాలా. నెక్స్ట్, ఢిల్లీలో 15 ఏళ్లు దాటిన వాహనాలకు ఇంధనం బంద్ ఏప్రిల్ నుంచి అమల్లోకి. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించే దిశగా కొత్త సర్కార్ అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా మార్చి 31 తర్వాత నుంచి 15 ఏళ్లకు పైగా వినియోగిస్తున్న పాత వాహనాలకు ఇంధన అమ్మకాలను నిలిపివేస్తున్నట్టు శనివారం ఆ రాష్ట్ర ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మన్జిందర్ సింగ్ వెల్లడించారంటూ మరి ఢిల్లీలో 15 ఏళ్ళుగా వినియోగిస్తున్నటువంటి వాహనాలకు ఇక మరి డీజిల్ కానీ పెట్రోల్ కానీ విక్రయించడం జరగదంటూ వ్యాపార వస్తువుగా విద్య, వైద్యం ఉపరాష్ట్రపతి ధన్ఖడ్.
భారతదేశంలో విద్యా వైద్యాలు వ్యాపారంగా తయారయ్యాయని, వాటిని వ్యాపార సరుకుల్లా చూస్తున్నారని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన కేపీబీ హిందూ కళాశాల వార్షికోత్సవంలో ప్రసంగించారు. మరి ముంబైలో ఉన్నటువంటి కేపీజీ హిందూ కళాశాల వార్షికోత్సవంలో ప్రసంగిస్తూ మరి విద్యా వైద్యం అనేది వ్యాపార వస్తువులుగా మారాయంటూ ఆవేదన వ్యక్తం చేశారంటూ ఆ న్యూస్ చూడవచ్చు. ఈరోజు ఉపరాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన కూడా ఉన్నది. మే 8 నుంచి CUET UG డిగ్రీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలైనటువంటి CUET UG మే 8వ తేదీ నుంచి జూన్ 1 వరకు నిర్వహించనున్నట్టు జాతీయ పరీక్షల సంస్థ అయినటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శనివారం వెల్లడించిందంటూ. మార్చి 1న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని, మార్చి 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించిందంటూ. పరీక్షల తేదీలు తాత్కాలికమని, పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని. 13 భాషల్లో పరీక్షలు జరుగుతాయని. మరి 13 భాషల్లో తెలుగు ఉందా? తెలుగు ఉంది. తెలుగులో కూడా మరి డిగ్రీ కోర్సులో ప్రవేశాన్ని నిర్వహించేటువంటి ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలు. ప్రపంచమంతా మన ఉత్పత్తులు, ఆవిష్కరణలకు వేదికగా భారత్ NXT సదస్సులో ప్రధాని మోదీ. ఇక్కడ చూడండి, భారత ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తం అవుతూ అంతటా తమ ఉనికిని చాటుకుంటున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. స్థానిక ఉత్పత్తులకు ప్రోత్సాహం అన్న తన ప్రచారం ఫలితమిస్తుందన్నారు. ఢిల్లీలో శనివారం జరిగినటువంటి NXT సదస్సులో న్యూస్6 వరల్డ్ ఛానల్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ పలు ఆవిష్కరణలకు మన దేశం వేదిక అవుతుందని, చౌకైన పరిష్కారాలను కనుగొంటూ వాటిని ప్రపంచం ఆదరిస్తుందని పేర్కొన్నట్టుగా చూడొచ్చు. ఇక్కడ NXT సదస్సు శ్రీలంక మాజీ అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘేతో నరేంద్ర మోదీ అంటూ ఇక్కడ ఫోటో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, జెలెన్స్కీ వెంటనే యూరోపియన్ యూనియన్ మీడియా ఎదుట ట్రంప్తో వాగ్వాదానికి ప్రశంస, గట్టిగా మద్దతిచ్చిన కెనడా. మరి జెలెన్స్కీ అమెరికా అధ్యక్షుడితో వైట్ హౌస్లో ధీటుగా బదులు ఇవ్వడం, ఆయనతో పాటు స్ట్రాంగ్గా కౌంటర్లు ఇవ్వడం మరి యూరోపియన్ యూనియన్కు మరియు కెనడాకు చాలా సంతోషంగా అనిపించినట్టుగా ఇక్కడ న్యూస్ చూడొచ్చు. ఎందుకంటే జెలెన్స్కీని మరి యూరోపియన్ యూనియన్, కెనడా మంచిగా జెలెన్స్కీకి మద్దతు ఇస్తున్నాయి. అమెరికా ఉక్రెయిన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ జెలెన్స్కీ మీడియా ఎదుటే వాగ్వాదాన్ని దిగడం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ పరిణామాలపై ఐరోపా సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల అధినేతలు సామాజిక మాధ్యమాల్లో స్పందించారు. ఒంటరి కాదంటూ జెలెన్స్కీకి యూరోపియన్ యూనియన్ నేతలు అండగా నిలిచారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సహా పలువురు దేశాధినేతలు అమెరికా తీరును తప్పుపడుతూ పోస్టులు చేశారు. ఇక అధ్యక్షుడు ట్రంప్కు అండగా శ్వేత సౌధం నిలిచింది. అమెరికా శక్తిని కొనియాడింది. వివిధ దేశాధినేతల సందేశాలతో జెలెన్స్కీ టైమ్లైన్ నిండిపోయిందంటూ మరి యూరోపియన్ యూనియన్ ఉక్రెయిన్కు మద్దతు, అదేవిధంగా కెనడా కూడా ఈ జెలెన్స్కీ యొక్క మంచిగా కౌంటర్లు ఇచ్చినావు, బాగా చేసినావు అన్నంటూ మెచ్చుకుంటారు వాళ్ళను. ఉక్రెయిన్ అధ్యక్షుని. అన్ని వేళల్లోనూ సినిమా హాల్లో పిల్లలకు ప్రవేశం. ఇక్కడ గతంలో హైకోర్టు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు, ఉదయం 11 గంటలకు ముందు, రాత్రి 11 గంటల అంటే నైట్ 11 నుంచి మార్నింగ్ 11 వరకు పిల్లలకు మల్టీప్లెక్స్లో, థియేటర్లలో ప్రవేశం ఉండొద్దు అంటూ హైకోర్టు సింగిల్ బెంచ్లో తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మల్టీప్లెక్స్ అసోసియేషన్ డివిజన్ బెంచ్లో అప్పీల్ చేస్తే డివిజన్ బెంచ్ ఎప్పుడైనా పిల్లల్ని అనుమతించవచ్చు అంటూ, ప్రవేశం కల్పించవచ్చు అంటూ డివిజన్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. అంతే ఆ వార్త. డివిజన్ బెంచ్ ఎప్పుడైనా పిల్లల్ని అనుమతించవచ్చు, లేదంటే మేము మల్టీప్లెక్స్ వాళ్ళం, మేము ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినాం, వాడు పెట్టమన్నట్టు పెట్టి మేము ఇన్ని కోట్లు పెట్టినాం, అన్ని కోట్లు మేము లాస్ అవుతామని మొర పెట్టుకుంటే, వాళ్ళ అడ్వకేట్లతో మొర పెట్టుకుంటే, సరే మీరు ఎప్పుడన్నా అనుమతించురని మీరు ఈ గంగల పడురని ఆయన న్యూస్ ఇవ్వడం జరిగింది. డివిజన్ బెంచ్ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వును కొట్టేస్తూ పిల్లల్ని ఎప్పుడైనా అనుమతించవచ్చు అంటూ వాళ్ళు హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. బాబ్లీ గేట్లను ఎత్తివేయడంతో దిగువకు వెళ్తున్న నీరు, బాబ్లీ నుంచి నీటి విడుదల. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ సమీపంలో గోదావరి నదిపై ఉన్నటువంటి బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను శనివారం 2 రాష్ట్రాల అధికారులు కలిసి తెరిచారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మహారాష్ట్ర ప్రభుత్వం ఏటా జూలై 1న ప్రాజెక్టు గేట్లను ఎత్తి
అక్టోబర్ 28 వరకు నదీ ప్రవాహానికి ఆటంకం లేకుండా తెరిచి ఉంచుతుంది. దీంతోపాటు మార్చి 1న గేట్లను ఎత్తి ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని వదిలి రాత్రికి మూసివేస్తుంది. బాబ్లీ ప్రాజెక్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో బాసరకు కేవలం ఒక 20 కిలోమీటర్ల పైన అంతే. బాసర అప్పుడు మన నిజామాబాద్లో బాసరకు పైన కందుకూర్తి వద్ద గోదావరి నది తెలంగాణకు ప్రవేశిస్తుండగా దానికి జస్ట్ 10 కిలోమీటర్ల పైనే బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మించింది. దీనివల్ల ఏమవుతుందంటే మొత్తం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పి వస్తున్నట్టు నీటి ప్రవాహం మొత్తం అడ్డంకిగా పెద్ద ఎత్తునప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ నేతలు ఆంధ్రప్రదేశ్ నేతలు ఆందోళన చేపడితే ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు వేస్తే అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే జూలై నుంచి అక్టోబర్ వరకు గేట్లను బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మించినప్పటికీ కూడా జూలై నుంచి అక్టోబర్ వరకు గేట్లను ఎప్పుడు ఓపెన్ చేసే ఉండాలి. అదేవిధంగా మరి మార్చి 1న సమ్మర్లో నీటి ఎద్దడి నేపథ్యంలో మార్చి 1న కూడా గేట్లను తెరచాలని ఆర్డర్ ఇచ్చిన నేపథ్యంలో మరి గేట్లను ప్రతి సంవత్సరం ఈ విధంగా బాబ్లీ గేట్లను తెరిచే ప్రక్రియ దానికి సంబంధించిన న్యూస్గా మనం చూడాలి. వెబ్సైట్కు తొలి రోజు 5,000 మంది దరఖాస్తులు, లాసెట్ దరఖాస్తుల స్వీకరణ సైతం ప్రారంభం. వెబ్సైట్ దరఖాస్తుల స్వీకరణ శనివారం ఉదయం నుంచి ప్రారంభమైంది. తొలి రోజు 5,010 మంది దరఖాస్తులు చేసుకున్నారంటూ ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఉర్దూ పాఠశాల పనివేళల్లో మార్పు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఈ నెల 2 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఎయిడెడ్ ఉర్దూ పాఠశాలలు, ఉర్దూ డైట్ కళాశాలలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పనిచేస్తాయని, మరి ఉర్దూ మీడియం స్కూళ్ళు మార్నింగ్ 8 to ఆఫ్టర్నూన్ 1:30 వరకు ఏది మార్చి 2 నుంచి ఏప్రిల్ 1 వరకు పనిచేస్తాయంటూ చూడాలా. నెక్స్ట్ మా సంపూర్ణ మద్దతు మీకే, జెలెన్స్కీకి స్టార్మర్ హామీ. లండన్లో ఇరువురి భేటీ. ఉక్రెయిన్లో సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రకటించారు. ఉక్రెయిన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సంవాదం తర్వాత బ్రిటన్కు వచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి స్టార్మర్ హామీ ఇచ్చినట్టు ఆయన అమెరికా అధ్యక్షుడితో మరి వాదనలు పూర్తయిన తర్వాత చక్కగా అక్కడి నుండి ఎటు బ్రిటన్ వెళ్తే అక్కడ మరి బ్రిటన్ ప్రధాని నువ్వు మంచిగా మాట్లాడినావు, నీకు మేము మద్దతు ఇస్తామని బ్రిటన్ ప్రధాని ప్రకటించినట్టుగా వార్తను చూడవచ్చు. మొత్తానికి అమెరికా అంటే గిట్టని వాళ్ళు ఈయనని సపోర్ట్ చేస్తారు. మొత్తం సర్చ్ చేసుకుంటారా, సాగనంపుతారా దోస్త్. ఆన్లైన్ ప్రవేశాలపై భిన్న వాదనలు, కమిటీ వేస్తామన్న ఉన్నత విద్యామండలి. రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు కొత్త ఒరవడిని సృష్టించిన డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్త్ విధానాన్ని కొనసాగించడంపై ఉన్నత విద్యామండలి పునరాలోచన చేస్తుంది. విద్యార్థులు హైదరాబాద్, ఇతర నగరాల్లోని కళాశాలలో చేరడానికే ప్రాధాన్యం ఇస్తుండడంతో గ్రామీణ కళాశాలలు దెబ్బతింటున్నాయన్న భావనతో ఉన్నత విద్యామండలి ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విధానంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాల్ గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో 2015-16 విద్యా సంవత్సరం వరకు విద్యార్థులు సీట్ల కోసం డిగ్రీ కళాశాలలో వేర్వేరుగా దరఖాస్తులు చేసుకునేవారు. ఆదిలాబాద్ జిల్లా విద్యార్థి హైదరాబాద్లోని సిటీ, నిజాం, బేగంపేట కళాశాలలో చేరాలనుకుంటే నగరానికి రావాల్సి వచ్చేది. ప్రతి కళాశాలకు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉండే. దోస్తు పేరిట 2016-17 నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలకు ఒకే చోట చేర్చి మెరిట్ రిజర్వేషన్ ఆధారంగా సీట్లను కేటాయించే విధానం ప్రవేశపెట్టారు. మరి 2016-17 నుంచి దోస్తు విధానం ప్రవేశపెట్టడం జరిగింది. విద్యార్థులు ఎక్కడి నుంచి అయినా ఆన్లైన్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజ్ లిస్ట్ ఇచ్చి వానికి ఉన్న మెరిట్ ఎక్కడ ఉంటే అక్కడ వచ్చే విధంగా ఉండేది. అయితే ఈ మధ్య ప్రభుత్వం మరి దోస్తు విధానాన్ని రద్దు చేస్తుందా అని అనుకుంటున్న నేపథ్యంలో కళాశాల ప్రిన్సిపాల్ ఆ విధానమే బాగుందంటే మరి మళ్ళీ ఉన్నత విద్యామండలి పునరాలోచనలో పడింది. ఎందుకంటే దీనివల్ల దీన్ని ఎందుకు రద్దు చేయడానికి కారణం ఏంటంటే దీనివల్ల మంచి హైదరాబాద్లో ఉన్నటువంటి కళాశాలలు భర్తీ అయ్యి మారుమూల ప్రాంతంలో ఉన్న వాటి పోస్టులు భర్తీ కాకపోవడంతో రద్దు చేద్దాం అనుకున్నప్పటికీ మరి మళ్ళీ పునరాలోచనలో పడినట్టుగా న్యూస్ మనం చూడాలా. మణిపూర్లో శాంతి పునరుద్ధరణకు కేంద్రం సహకారం. 8 నుంచి అన్ని మార్గాల్లో ప్రజల రాకపోకలకు అవకాశం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడి. మణిపూర్లోని అన్ని మార్గాల్లో ఈ నెల 8 నుంచి ప్రజలు రాకపోకలు కొనసాగించేందుకు ఇబ్బందులు లేకుండా చూడాలని మణిపూర్ పైన శాంతి భద్రత పైన కేంద్ర హోంశాఖ రివ్యూ మీటింగ్ నిర్వహించింది. మరి శాంతి పునరుద్ధరణకు అన్ని రకాల సహకారం కేంద్ర ప్రభుత్వం తరపున అందజేస్తామని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నట్టుగా నిన్న రివ్యూ మీటింగ్లో పేర్కొన్నట్టుగా ఇక్కడ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా, కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, ఆర్మీ ఉన్నతాధికారులతో అక్కడి పరిస్థితులపై శనివారం అమిత్ షా సమీక్ష సమావేశం నిర్వహించినట్టుగా చూడొచ్చు. నెక్స్ట్ ఎన్ఎండిసిలో డైరెక్టర్గా గడ్డం ప్రియదర్శిని నియామకమైనట్టుగా
ప్రభుత్వ రంగ ఖనిజాల సంస్థ ఎన్ఎండిసి లిమిటెడ్ డైరెక్టర్గా ప్రియదర్శిని గడ్డం నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వంలోని నియామకాల కేబినెట్ కమిటీ ఉత్తర్వుల ప్రకారం పదవి విరమణ వయసు వచ్చే వరకు ఆమె ఈ పదవిలో కొనసాగుతారంటూ అక్కడ మనం న్యూస్ చూడాలి. పునర్విభజన మరియు త్రిభాషా సూత్రంపై చెన్నైలో 5న స్టాలిన్ అఖిలపక్ష సమావేశం. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని స్టాలిన్ భావిస్తున్నట్టుగా మార్చి 5న అఖిలపక్ష సమావేశం దేనిపైన త్రిభాషా సూత్రం పైన, అదేవిధంగా మరి ఈ లోక్సభ నియోజకవర్గాల డీలిమిటేషన్ పైన. మరి డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆందోళన నేపథ్యంలో మరి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ఆయన భావిస్తున్నట్టుగా న్యూస్ చూడాలి. రేపే ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్, ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి, 3 షిఫ్ట్లలో లెక్కింపు, ఫలితాలపై ఉత్కంఠ. చూడండి, మరి ఇటీవల జరిగినటువంటి 3 ఒక గ్రాడ్యుయేట్ మరి 2 టీచర్ ఎమ్మెల్సీలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభమవుతుందంటూ మరి రేపు ప్రారంభమైన కౌంటింగ్ 4 వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో టాప్ లేపిన తెలంగాణ. రాష్ట్ర వృద్ధి రేటు 17.98% అయితే జాతీయ సగటు 8% మాత్రమే. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రండి. గ్రోత్ ఎక్స్ 2025ని ప్రారంభించి ప్రసంగించిన మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణ ఆర్థిక వ్యవస్థను $1 ట్రిలియన్ చేర్చడమే తమ లక్ష్యమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. పరిశ్రమలకు అనుకూలంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టి ఈ లక్ష్య సాధనలో భాగస్వామ్యం కావాలని పారిశ్రామికవేత్తలను కోరారు. హైదరాబాద్లోని మాదాపూర్లోని HICC ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించినటువంటి గ్రోత్ ఎక్స్ అనే సమ్మిట్ను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రారంభించి ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో గ్రోత్ రేట్ అనేది సాఫ్ట్వేర్ ఎగుమతుల గ్రోత్ రేటు 17.98 అంటే దాదాపు 18% ఉండగా జాతీయ సగటు 8% అంటే జాతీయ సగటు కంటే దాదాపు 10% పైన ఉందంటూ మరి తెలంగాణ సత్తా ఏంటో చెప్పడానికి ఒక్కటి ఉదాహరణ చాలంటూ మరి ఈ రాష్ట్రంలో పెట్టుబడులతో రండి, లాభాలు గణించండి, మరి ఇక్కడ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేటట్టు ప్రసంగించినట్టుగా ఆ న్యూస్ చూడాలా. 22న కర్ణాటక రాష్ట్ర బంద్, KSRTC సిబ్బందిపై మరాఠాల వేధింపును సహించాం, కన్నడ సంఘాల ఐక్య కూటమి అధ్యక్షుడు వాటాల్. మహారాష్ట్రలోని KSRTC సిబ్బందిపై దాడి, బస్సులకు రంగులు వేయడంతో పాటు బెలగావి ప్రాంతాల్లో అంటే బెల్గాం ప్రాంతాల్లో మరాఠీ మాట్లాడలేదని కండక్టర్ పైన దాడిని ఖండిస్తూ మార్చి 22న రాష్ట్ర బంద్కు కన్నడ సంఘాల ఐక్య కూటమి అధ్యక్షుడు వాటాల్ నాగరాజు పిలుపునిచ్చాడు. మరి ఇక్కడ చూడండి, కర్ణాటక 22న రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఇటీవల బెల్గాం ప్రాంతంలో, ముఖ్యంగా బెల్గాం ప్రాంతం అనేది కర్ణాటక మహారాష్ట్రాల మధ్య ఆ బెల్గాం ప్రాంతం మాకే దక్కాలని మహారాష్ట్ర వాదిస్తుండగా మరి బెల్గాం ప్రాంతంలో మరాఠీలు అధికంగా ఉండే నేపథ్యంలో అక్కడ బస్ కండక్టర్పై మరాఠీ భాష రాదని బస్ కండక్టర్పై కొందరు దుండగులు దాడి చేసిన నేపథ్యంలో మరియు ఆ ప్రాంతాల్లో బస్సులకు మరాఠా బస్సుల రంగులు వేయడం అట్లాంటి చర్యలను ఖండిస్తూ మరి 22న బంద్కు పిలుపునిచ్చినట్టుగా మనం చూడొచ్చు. ఇంతటితో ఉన్నటువంటి ఈరోజు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కరెంట్ అఫైర్స్ను పరిశీలించాం. వీడియోను చూసిన వారు లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.